నో 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 చీ 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 ఐ హర్టెడ్ బావా. గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగాడి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్ బావా. ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో మా నాన్నకేం చెప్పుకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్. నో, టీవీలో పిచ్ చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకి నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళు లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? హాయ్ సిద్ధు. ఏంటి? మా అమ్మ నాన్న కలిసిపోయారు. ఎప్పుడు? ఇప్పుడైతే నీకెందుకు రా. ఎక్కడికి? పబ్లిక్ గార్డెన్స్ వెయిట్ చేస్తాను. ఇప్పుడే వస్తాను. సిద్ధు వాళ్ళ పేరెంట్స్ కలిసిపోయారంట. ప్రాబ్లం సాల్వ్. మా డాడీ. నమస్కారం అంకుల్. ఆశీస్సులు ఆశీస్సులు. కమాన్ మమ్మీ కమాన్. సిద్ధు ఏంటిది? 30 years స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఓ నో సిద్ధు. నన్ను నమ్ము, మీ నాన్న నమ్మేస్తారు. కానీ సిద్ధు 5 minutes కూర్చో. గీత, కాసేపు నేను మీ డాడీని. ఈయన సిద్ధు వాళ్ళ డాడీ. డాడీ కమన్ యాక్షన్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. డాడీ, పద్యాలు ఆపేసి సీన్ లోకి రండి. ఏంటి ఈయన ఎక్కడ పూజ లేకుండానే డ్రామా మొదలెట్టారా? నాశనం అయిపోతారా? వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. డాడీ ఈ ఒక్కసారికి డైరెక్ట్ యాక్షన్ లోకి వచ్చేయండి. యాక్షన్. సరే. ఏమ్మా మీ డాడీ పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ప్రేమించే పసి హృదయాలు పెళ్లి చేసుకుందాం అనుకుంటే కండిషన్లు పెడతావరా? కండిషన్లు రానా అంటే ఫ్లోలో. అయినా పర్వాలేదు, మీ కండిషన్స్ మాకు నచ్చాయి. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఎప్పుడో విడిపోయిన మమ్మల్ని కలవమన్నావే. హ్యాట్స్ ఆఫ్. మేమిద్దరం కలిస్తేనే ఈ పెళ్లి చేస్తానన్నావే. హ్యాట్స్ ఆఫ్. ఇదిగో చేసిన మేకప్ చాలు. ఆఖరి డైలాగు హ్యాట్స్ ఆఫ్. తర్వాత డైలాగ్ నీదే. ఆ విషయం మాకు తెలదేటి. నువ్వు వదిలితేనే కదా మేము తగులుకునేది. నవమాసాలు మోసి పెంచి ఏటా డైలాగు? వాయిస్ టెంపో ఉండాలి డైలాగ్ లోను. మిస్టర్ సుబ్రహ్మణ్యం, నా మాసాలు మోసి కని పెంచి. అందుకే ఇడితేనే సేనా నన్ను. నా డైలాగ్ కూడా ఈడో దుబ్బెత్తనాడు. కక్కుర్తెదరా. ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. నేను అసలే సింగిల్ ఎపిసోడ్ హీరోయిన్ ని. నువ్వు హీరోయిన్ పెట్టి భూమి పుట్టక ముందు పుట్టావు. ఇదిగో నువ్వేమి ఆశ్చర్యక్కర్లేదు. నా డైలాగ్ రియాక్షన్ ఇస్తే చాలు. అబ్బో నువ్వు పెద్ద ఎస్వి రంగారావు. నీ డైలాగ్ రియాక్షన్ ఇవ్వాలి. గీత, నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా.